ఒక చిన్న ఇంటర్వ్యూలో కుర్చీ మడత పెడితేనే ఒక డైలాగ్ తో ట్రెండింగ్ లోకి వచ్చాడు. బాగా వైరల్ అయ్యాడు. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్ అయ్యాడు. కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూ కూడా చేశాయి. అతను బతుకున్నప్పుడు ఎవరే గాని అంత రెస్పెక్ట్ ఇవ్వలేదు. చనిపోయినప్పుడు కూడా దగ్గరికి వెళ్ళి పలకరించింది లేదు, పరామర్శించింది లేదు. సో ఇప్పుడు మనలో లేరు. మహమ్మద్ హైమద్ పాషా అతని ఒరిజినల్ పేరు. అతను నిన్న చనిపోయారు. కృష్ణకాంత్ పార్క్ లో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక్కటేసారిగా కుప్పకూలాడు. హాస్పిటల్కి వెళ్లే లోపు చనిపోయాడు. ఇక్కడ సిగ్గుచేటు విషయం ఏంటంటే, అతను బతుకున్నప్పుడు అతను ఇంటర్వ్యూ చేసి డబ్బులు సంపాదించుకున్నారు. కొంతమంది సెలబ్రిటీస్ కూడా అతను చెప్పిన డైలాగు తన మూవీస్ లో కూడా యూజ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు చనిపోయినప్పుడు మాత్రం అసలు దగ్గరికి వెళ్ళి ఒక్కరు కూడా పరామర్శించలేదు. చాలా బాధాకరమైన విషయం అండి. అంటే ఎవరి స్వార్థం వాళ్ళది. ఈ జనాలు యూత్ మాత్రం మీ హీరో గొప్ప, మా హీరో గొప్ప అనుకుంటూ కొట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ ఫ్యానిజం, బానిసత్వం తగ్గించి ఎవరి పని వాళ్ళు చూసుకోండి. మీ పేరెంట్సే హీరో నన్ను అడిగితే. సో ఆ తాతది ఆత్మ శాంతించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.